హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నార్మల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ గురించి చెప్తున్నానండి. నార్మల్ బ్లౌజ్ చూడండి, షోల్డర్ నుంచి నడుము వరకు ఎంత ఉంటే అంత తీసుకోవాలండి. ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకోవచ్చు. నేనైతే 15 తీసుకున్నాను. ఆది బ్లౌజ్ ప్రకారము 1 ఎక్స్ట్రా తీసుకోవాలండి ఖర్చు కోసము. చూడండి, షోల్డర్ ఎంత 3 ఉందండి, 2.5 ఉంది. ఖర్చు కోసం హాఫ్, మొత్తం 3 తీసుకున్నాను. షోల్డర్ అయితే, నెక్ అయితే 2.5 తీసుకున్నానండి. మొత్తం 5.5 తీసుకున్నాను. 5.5 కింద కూడా షోల్డర్ సైజు 5.5 తీసుకోవాలండి. ఇంకా బ్లౌజ్ బట్టి చెస్ట్ ఎంత ఉంటే చెస్ట్ లూజ్ తీసుకోవాలండి. చూడండి, చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూద్దాము. చెస్ట్ లూజ్ తీసుకుంటున్నానండి. బ్లౌజ్ ఎంత ఉంటే అంతకి ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలండి. 17 ఖర్చు కోసము 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇంకా చూడండి, ఎలా పెట్టి డ్రా చేసుకోవడమని. షోల్డర్కి రౌండ్ షేప్ రావాలి కనుక షోల్డర్కి 1.5 ఇంచు తీసుకోవాలండి. నేనైతే 1 తీసుకున్నాను. 1.5 పెట్టుకునే ఓకే. చూడండి, లావుగా ఉండే వాళ్ళకైతే 1.5 పెడితే బాగుంటుంది. ఇంకా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకుని నెక్ ఎంత ఉందో నెక్ పొడవు కూడా చూసుకోవాలండి. నడుము ఎంత ఉందో చూసుకుంటున్నాను. నడుము 4.5 ఉందండి. నేనైతే 4.5 తీసుకుంటున్నాను. ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలండి ఖర్చు కోసము. 4.5 హాఫ్ 5 అండి. 5 తీసుకున్నాను. ఇంకా 2 తీసుకోవాలండి. 2.5 రౌండ్ కోసము తీసుకున్నాను. చూడండి, రౌండ్ షేప్ నీట్గా డ్రా చేసుకుంటే షేప్ బాగా వస్తుందండి. రౌండ్లో కూడా నార్మల్గా తీసుకుంటే నీట్గా రాదండి. రౌండ్ షేప్ బాగా తీసుకుంటే నీట్గా వస్తుంది. చూడండి, ఎలా తీసుకుంటున్నా. రౌండ్ అలా కుండ మోడల్గా ఇలా గీస్తే బాగుంటుందండి. చూడండి ఎలా ఉంటుందో. చూడండి, అలా రౌండ్ షేప్ తీసుకోవాలండి. చూడండి, రౌండ్ షేప్ అలా తీసుకుంటే బాగుంటుంది. మనకు నార్మల్గా కావాలంటే నార్మల్గా కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇంక కట్ చేసుకోవడమే. బ్యాక్ పీస్ అయిపోయిందండి. కటింగ్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ అయిపోయింది. దానికి టక్స్ పెట్టుకోవాలండి. టక్స్ పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మరి డాట్స్ పెట్టవసరం లేదు. ఇప్పుడు పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, అలా స్లోగా కట్ చేసుకోవాలండి. లావుగా ఉండే వాళ్ళకైతే 6 తీసుకోవాలండి. 6, 5.5. నేనైతే 5.5 తీసుకున్నాను రౌండ్ షేప్ కోసం. సంక భాగంలో చూడండి ఎలా ఉంది. చాలా నీట్గా వస్తుందండి. బ్లౌజ్ చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఆ పీస్ పెట్టి ఇంకా ఫ్రంట్ పార్ట్కి కట్ చేసుకోవాలండి. చూడండి, ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ ఎలా పెట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్ పెట్టేటప్పుడు 2 ఇంచులు తగ్గించుకోవాలండి. బ్యాక్ పార్ట్ పెట్టాం కదా, బ్యాక్ పార్ట్ ప్రకారము 2 ఇంచులు తక్కువ పెట్టి ఇదైతే డ్రా చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఈజీగా ఉంటుంది. ట్రై చేయండి. 2 ఎక్స్ట్రా అండి. 2 ఇప్పుడు మనం తక్కువ మడత పెట్టుకోవాలి, తక్కువ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సేఫ్ బెల్ట్ పెడతాం కదా, సేఫ్ బెల్ట్ కోసమని 2 అండి. నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి, ఇలా మడత పెడుతున్నాను. ఇంకా దీని ప్రకారము మనం డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకుంటున్నాను. ఇంకా సంక భాగంలో ఫ్రంట్ పార్ట్కి అయితే లో సంక తీసుకోవాలి కదా, అందుకోసమని కొంచెం కిందగా గీసుకోవాలండి. చూడండి, అలా సేమ్ తీసుకోవాలి. ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ కోసం 6 అయినా 6.5 అయినా అలా తీసుకోవచ్చండి. మనం డీప్ నెక్ కావాలి డీప్గా అంటే 6.5 తీసుకోవచ్చు, 7 తీసుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే రౌండ్ షేప్ బట్టి తీసుకోవాలండి. చూడండి, అలా డ్రా చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ అండి, రౌండ్ షేప్ తీసుకుంటున్నాను నేను ఫ్రంట్ పార్ట్కి. మనకి ఇంక స్క్వేర్ పీస్లో స్క్వేర్ టైప్లో నెక్ కావాలంటే స్క్వేర్ టైప్గా చేసుకోవచ్చు. చూడండి, కింద మనం షేప్ బెల్ట్ ప్రకారము తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టి మనం ఇలా డ్రా చేసుకోవాలండి. చూడండి, ఇంకా లో సంక తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది.
మొత్తం ఇంకా కటింగ్ చేసుకోవాలి. చూడండి చాలా బాగా వచ్చింది, చాలా బాగుంటుందండి సింపుల్గా చూడడానికి. చూడండి మొత్తం ఇంకా కటింగ్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. కొత్త వారికి అయితే ఇలా స్లోగా చేసుకోండి, బాగుంటుంది. ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. లోసంక ఒక 1/2 ఇంచి కిందకి తీసుకోవాలండి. మనము ఇంకా హ్యాండ్స్లో కూడా ఒక 1/2 ఇంచి కింద ఖర్చు ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి. చూడండి అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయింది, బ్యాక్ పార్ట్ అయింది. చూడండి ఇంకా దీనికి డ్రా చేసుకోవాలండి. ఎంత బాగా వచ్చింది చూడండి. డ్రా చేసుకుంటున్నాను. 3.5 చేసుకోవాలి. 5కి మధ్యలో 1.5 గ్యాప్ ఇచ్చి అలా చేసుకోవాలండి. పైకి 2.5 డ్రా చేసుకుంటున్నాను. ఒక సైడ్ డ్రా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకో సైడు దాని పైన పెట్టేసి డ్రా చేసుకోవచ్చు. అలా అయితే సింపుల్గా అయిపోతుంది కదా. చూడండి ఇక్కడ 2 తీసుకుంటున్నానండి. 2.5 చూడండి అలా డ్రా చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. ఒక సైడ్ ఎలా తీసుకున్నామో డ్రా, సెకండ్ పార్ట్ కూడా అలానే వస్తుంది. చూడండి చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. దానిపైన డ్రా చేసుకుంటే ఇంక సరిపోతుంది. ఫస్ట్ కొత్తవారు అయితే స్లోగా చేసుకోండి. ఇంకా రెండు ఒకే డ్రా చేస్తే ఒకేలా వస్తాయి కదా ఇలా పెట్టుకుంటే. హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ కోసం చూడండి. హ్యాండ్స్ ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకుంటున్నాను నేనైతే. ఆది బ్లౌజ్ పెట్టాలండి. చూడండి ఎంత సైజ్ మనకు కావాలంటే సైజ్ ప్రకారం ఆది బ్లౌజ్ పెట్టి తీసుకోవాలి. 1.5 పెట్టాలండి ఖర్చు కోసం. 1.5 పెట్టుకుంటే ఖర్చు సరిపోతుంది. ఫోల్డ్ చేయాలి కదా హెమ్మింగ్ కోసం. పైన సంక భాగంలో ఒక 1/2 ఇంచి అండి ఎక్స్ట్రా తీసుకోవాలి. అలా అయితే షేపు బాగా వస్తుంది. చూడండి 1/2 ఇంచి ఎక్స్ట్రాతో తీసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచెస్, ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ అండి. చూడండి అలా తీసుకుంటున్నాను. నార్మల్ బ్లౌజ్ అండి, హ్యాండ్ అది ఖర్చు కోసం ఇంకా ఎక్స్ట్రా. బ్లౌజ్ పీస్ కొద్దిగా తక్కువగా ఉంది, ఇంకా కావాలంటే జాయింట్ చేసుకోవచ్చు. చూడండి అలా తీసుకుంటే నీట్గా వస్తుంది. ఇంకా లోసంక స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకోవచ్చు, ఇప్పుడైనా తీసుకోవచ్చు. నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకుంటాను. చూడండి చాలా సింపుల్గా ఇలా ట్రై చేయండి, సింపుల్గా ఉంటుంది. చూడండి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ సేఫ్ బెల్ట్ అండి. సేఫ్ బెల్ట్ నడుము కోసం బ్యాక్ పార్ట్ కండి సేఫ్ బెల్ట్ 1.5 2 అలా తీసుకోవాలి. సేఫ్ బెల్ట్ తీసుకుంటున్నాను. చూడండి సేఫ్ బెల్ట్ తీసుకున్నాను. నీట్గా అలా కట్ చేసుకోవాలి. ఇంకా రెండు జాయింట్ చేసుకోవాలండి కటింగ్ అయిపోయాక. సేఫ్ బెల్ట్ అయిపోయింది. చూడండి ఇంకా ఫ్రంట్ పార్ట్ కోసం ఇప్పుడు సేఫ్ బెల్ట్ తీసుకోవాలి. అది నడుము పట్టి, ఇది సేఫ్ బెల్ట్ అండి. మనము బ్లౌజ్ ఎలా ఉంటే సేఫ్ బెల్ట్ దాని ప్రకారం తీసుకోవాలి. మనకి ఎంత సైజు ఉంటే ఫస్ట్ ఆది బ్లౌజ్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి. ఆది బ్లౌజ్ పెట్టి కొలిసి తీసుకోవాలండి. చూడండి ఎంత కొలత ఉంటే అంత ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి ఖర్చు కోసం అనేసి తీసుకుంటున్నాను. ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకోవాలండి, అప్పుడే సేఫ్ బెల్ట్ నీట్గా వస్తుంది. లేకపోతే మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ అయిపోతుంది, ఎక్కువ తీసుకుంటే, లేకపోతే తక్కువ అయిపోతుంది. చూడండి సేఫ్ బెల్ట్ తీసుకున్నాను. సేఫ్ బెల్ట్ ఇలా వస్తుంది. క్లాత్ ఎక్కువగా ఉంటే సేఫ్ బెల్ట్ ఇంకా పెట్టుకోవచ్చు. నేనైతే 4 పీసెస్ తీసుకున్నాను సేఫ్ బెల్ట్ కోసం. ఒక సైడ్ 2 వస్తుంది కదా అలా తీసుకున్నాను సేఫ్ బెల్ట్స్ అండి. నడుము పట్టి అయింది, సేఫ్ బెల్ట్ అయిపోయింది. ఇంకా నెక్ కోసం ఉక్సులు కాజాల కోసం తీసుకోవాలండి.
ఉక్సులు కాజాల కోసం చూడండి, కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. మనం కటింగ్ బట్టే ఉంటుంది స్టిచ్చింగ్. చూడండి, ఇంకో పీస్ తీసుకుంటున్నాను సేఫ్ బెల్ట్ కోసం. కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్కి అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. సరిపోకపోతే ఇంకా జాయింట్ చేసుకోవాలి. చూడండి, అలా తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా పీస్ జాయింట్ చేసుకుంటున్నానండి. కొద్దిగా తక్కువ వచ్చింది కదా, దీనికి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఉక్సులు కాజాల పట్టీ కోసం కూడా తీసుకోవాలండి. చూడండి, ఇది ఉక్సులు కాజాల కోసం తీసుకుంటున్నాను. ఉక్సులు పట్టీ చిన్నదిగా ఉండాలి, కాజా పట్టీ కొంచెం పెద్దదిగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఉక్సులు పట్టీ నేను చిన్నది తీసుకుంటున్నాను. కాజాల కోసం కొంచెం పెద్దది తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏమో ఇంకా నెక్ బెల్ట్ కోసం మిగిలినదంతా తీసుకుంటున్నాను. ఎంత సరిపోతే అంత వేయచ్చు, కానీ చాలా నెమ్మదిగా మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. చూడండి, ట్రై చేయండి. చూడండి, అలా తీసుకోవాలి. ఇంకా సరిపోకపోతే నెక్స్ట్ తీసుకొని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్ పీస్కి చిన్న చిన్న పీసులు ఉంటే బాగుంటుంది. జాయింట్ చేసుకుంటే బాగా తిరుగుతుంది నెక్. ఇంకా దీనికి డ్రా చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ 4 ఇంచెస్కి నేను బ్యాక్ చేసుకుంటున్నాను. చూడండి, అంతా అయిపోయింది. కటింగ్ అయితే అయ్యింది. నెక్స్ట్ స్టిచ్చింగ్ అండి. జాయింట్ చేసుకున్నాను. నడుం బెల్ట్ జాయింట్ చేసుకుంటున్నాను. చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. నడుం బెల్ట్ ఇలా జాయింట్ చేసుకుంటున్నాను. 2 జాయింట్ చేసి 2 పీసులను నెక్స్ట్ బ్లౌజ్ పీస్కి పెట్టి జాయింట్ చేసుకోవాలండి. రిటర్న్ తిప్పుకుంటే సరిపోతుంది. ఇంక టక్స్ పెట్టుకోవాలండి. టక్స్ ఎలా ఉన్నాయో చూడండి. నా బ్యాక్ పార్ట్ అయిపోతుంది. ఇలా అయితే టక్స్ 2 వైపులా పెట్టుకోవాలండి జాగ్రత్తగా. చూడండి, ఇంకా ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి ఏమో ఫస్ట్ టక్స్ పెట్టుకుంటున్నానండి. మనం డ్రా చేసుకున్నాం కదా, దాని ప్రకారము టక్స్ పెట్టుకోవాలి. ఇది బ్యాక్ పార్టేనండి. బ్యాక్ పార్ట్ మీకు నచ్చితే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మిషన్తో. బ్యాక్ పార్ట్ అయ్యింది. ఇంకా ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ టక్స్ వేసుకుంటున్నాను. 3 సైడ్స్ టక్స్ ఇలా పెట్టుకుంటే చాలా నీట్గా షేప్ వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చింది. అయిపోయింది. చూడండి, ఇంకా సేఫ్ బెల్ట్ అండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను 2 వైపులా. ఇలా చూడండి, రిటర్న్ తిప్పుకొని ఇంకోసారి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇంకా ఎక్స్ట్రా ఖర్చు కానీ మనకుంటే కట్ చేసుకొని ఇంకా బ్లౌజ్ పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఏదైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు 2 టైమ్స్ చేసుకోవాలండి. చేసుకుంటే బాగా ఉంటుంది కదా. చేసుకున్నాను 2. ఇంకా ఉక్సులు కాజాల పట్టీ వేసుకుంటున్నానండి. ఇదేమో చూడండి, ఉక్సులు పట్టీ వేసేటప్పుడు 2 ఫోల్డ్ చేసి వేసుకుంటున్నాను. తిక్కుగా ఉంటుంది కదా ఉక్సులు పట్టీ. చూడండి, అలా వేసుకుంటున్నాను. ఉక్సులు పట్టీ వేసుకున్నానండి. ఇంకా కాజాల పట్టీ వేసుకుంటాను ఇప్పుడు. చూడండి, కాజాల పట్టీ ఇలా వేసుకోవాలి. ఇంకా దీన్ని ఉక్సులు పట్టీని రిటర్న్ తిప్పి ఇంకో స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. చూడండి, అలా వేసుకుంటే బాగా కూర్చుంటుంది. చూడండి, ఎక్స్ట్రా వచ్చిన పీసు కట్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి, ఉక్సులు పట్టీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కాజాల పట్టీ అండి. కాజాల పట్టీకి ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. నెమ్మదిగా అలా చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే కింద పీస్ ఉంటుంది కదా, అది ఫోల్డ్ అయిపోతే బాగుండదు కదా. మళ్ళీ స్టిచ్చింగ్ విప్పాలి. చూడండి, అలా చేసుకుంటున్నాను. ఇది కాజాల పట్టీ అండి.
కాజల్ పట్టి ఇలా చేసుకుంటున్నాను. నెమ్మదిగా చేయాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం మైండ్ మొత్తము స్టిచ్చింగ్ పైన పెట్టి చేయాలండి. చేస్తే నీట్గా వస్తుంది. చూడండి కాజల్ పట్టి ఇదైతే 2 టైమ్స్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్ 2 టైమ్స్ చేసుకుంటే కాజా మధ్యలో పెట్టుకుంటే బాగుంటుంది. స్టిచ్చింగ్ కాజా చేతితో చేస్తాం కదా హెమ్మింగ్ చేసేటప్పుడు, అప్పుడు చేసుకోవాలి. చూడండి వీడియో చాలా బాగా అర్థమైనట్లు చెప్తున్నానండి. చూడండి ఇంకా 2 సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలండి. 2 పీసులు ఉన్నాయి, ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా వచ్చినట్లుంది చూడండి. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఇంకా జాయిన్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కలిసి జాయిన్ చేసుకుంటున్నాను. చూడండి 2 పార్ట్లు జాయిన్ చేస్తాను. 2 జాయింట్ అయిపోయాక ఇంకా హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ ఫస్ట్ తీసుకోలేదు కదా లో సంఖ, ఇప్పుడు లో సంఖ తీసుకొని నేనైతే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ చేసుకున్నాను. 2 హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. చూడండి నేనైతే ఒక హ్యాండ్ చూపిస్తున్నాను, దాని ప్రకారము సెకండ్ హ్యాండ్ కూడా చేసుకోండి. చూడండి చాలా నెమ్మదిగా 2 టైమ్స్ చేసుకోవాలి. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఫోల్డ్ అవ్వకుండా నీట్గా జాగ్రత్తగా చేసుకోవాలి. అలా అయితే ఫోల్డ్ కాదు కదా. చూడండి 2 టైమ్స్ చేసుకుంటున్నాను. ఇంకా చూడండి హ్యాండ్స్ అండి. ఆది బ్లౌజ్ పెట్టి ఇలా హ్యాండ్స్ ఎంత పొడుగుంటే అంత తీసుకోవాలి. మనం 1.5 ఖర్చు తీసుకున్నాం కదా, ఆ ఖర్చు ఏమో ఫోల్డింగ్ చేసి ఇంకా స్టిచ్చింగ్ చేసుకుంటే అయిపోతుంది. నేనైతే స్టిచ్చింగ్ చేసుకుంటానండి. చూడండి అలా ఒక మార్క్ పెట్టి చూడండి అలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. హెమ్మింగ్ చేసుకోవాలంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. హెమ్మింగ్ చేస్తే కూడా నీట్గా కనిపించకుండా ఉంటుంది. స్టిచ్చింగ్ అయితే బయటికి కనిపించేస్తుంది కానీ హెమ్మింగ్ అయితే కనిపించదండి. కనిపించకుండా నీట్గా ఉంటుంది. చూడండి హ్యాండ్ మనం 1.5 ఖర్చు తీసుకున్నాం కదా, ఆ 1.5 ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది. చాలా నీట్గా వస్తుంది. చూడండి ఎంత బాగుంది. ఇంకా నెక్ బెల్ట్ అండి. నెక్కి మనం అన్ని హాఫ్ పీసులు కట్ చేసుకున్నాం కదా, అవన్నీ జాయిన్ చేసుకుంటున్నాను. జాయిన్ చేసి ఇంకా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి జాయిన్ చేసి ఇలాగ ఫోల్డ్ చేసి మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక అదిగోండి అలా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజ్ పీస్కి పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది కూడా 2 టైమ్స్ చేసుకుంటే బాగుంటుంది, నీట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. చాలా సింపుల్గా నీట్గా ఈజీగా అయిపోయింది కదా. చూడండి ఇంకా డ్రా చేసుకున్నానండి. ఆది బ్లౌజ్ పెట్టి మనకి ఎంత కావాలంటే అంత డ్రా చేసుకోవాలి. చాక్ పీస్తో డ్రా చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి డ్రా చేసి పెట్టుకున్నా. ఆది బ్లౌజ్ ప్రకారం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నా నేను. స్టిచ్చింగ్ అవుతుంది. ఇది కూడా 3 టైమ్స్ 4 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. మనం ఖర్చు కావాలంటే మళ్ళీ ఎప్పుడైనా స్టిచ్చింగ్ తిప్పుకోవడానికి బాగుంటుంది కదా, ఖర్చు ఎక్కువ పెట్టుకుంటే. నేనైతే అలానే పెట్టుకున్నాను. చూడండి చాలా బాగుంటుంది బ్లౌజు. చూడడానికి సింపుల్గా ఉంటుంది. డైలీ యూస్కి ఇలాంటివి బాగుంటాయి. చూడండి 3 టైమ్స్ చేసుకోవచ్చు. మనకి ఎక్స్ట్రా వస్తే ఎక్స్ట్రా అన్నట్లుంటే కొంచెం కట్ చేసుకుంటే నీట్గా అయిపోతుంది. ఎక్స్ట్రా పీస్ ఏమో చూడండి చాలా బాగుంది. చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన పీసు ఖర్చు కోసం వచ్చింది కదా, అది కూడా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడడానికి. ఇంకా 2 సైడ్ కూడా అలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి స్టిచ్చింగ్ అయిపోయాక హెమ్మింగ్ చేసుకున్నానండి. హెమ్మింగ్ చేసుకుంటే బ్లౌజ్ చూడండి ఎలా ఉంది, సింపుల్గా చాలా బాగుంటుందండి. ఇంకా ఐరన్ చేస్తే సూపర్గా ఉంటుంది. ఐరన్ చేయకుండా పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.